నిరుపేదలైన తోటి వారికి సహాయం చేయటం, వారిని ఆదుకోవడం, వారు కూడా రంజాన్ పండుగను సంతోషంగా కుటుంబ సమేతంగా జరుపుకోవడమే రంజాన్ పండుగ విశిష్టత అని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఒంగోలు గుంటూరు రోడ్లోని ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు షేక్ ఖాదర్ వలి అధ్యక్షతన జరిగిన రంజాన్ తోఫా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనీఫ్ ఖాన్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఘం ద్వారా నిరుపేదలైన వారికి ఆర్థికంగా, వైద్యపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమని అన్నారు. ప్రతిభ గల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో నిరుపేదలైన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక సహకారాన్ని అందిస్తూ రేపటి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సంఘంలోని ప్రతి ఒక్క సభ్యునికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నాయకత్వంలో ముస్లిం సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించి అనేక సమస్యలను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. అధ్యక్షుడు షేక్ ఖాదర్ వలి మాట్లాడుతూ, ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పండుగకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు ఒక చీరను పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. శివారు కాలనీల్లో గుర్తించిన పేద ముస్లిం మహిళలకు సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. అల్లా చెప్పిన సూక్తి ప్రకారం మనిషికి వచ్చే ఆదాయంలో జకాత్ 2.5% తీసి వాటి ద్వారా పేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. పండుగ సందర్భంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు పంపిణీతో పాటు అవసరమైన వారికి నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నామని వారు తెలిపారు. పేదలు చనిపోతే దహన సంస్కారాలకు దాదాపు 15,000 రూపాయలు ఖర్చు అయిపోతుందని, ఆ ఖర్చులు మా సొసైటీ తరపున పేదలకు అందిస్తున్నామని, దాతలు ఇంకా ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందించి సొసైటీని అభివృద్ధి చేయవలసిందిగా, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే దానికోసం అవకాశం కల్పించవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి రఫీ, షేక్ ఫారూక్, షేక్ బాజీ, షేక్ షమీబాయ్, షేక్ షాహీనా, షేక్ జిలానీ, షేక్ కరీముల్లా, షేక్ అయూబ్, మహబూబ్, గౌస్ బాషా, బాబు తదితరులు పాల్గొన్నారు. खुदा तलक ये रसाई जो खासो आम की है, खुदा तलक ये रसाई जो खासो आम की है, बशर पे कैसी नायत माहे सयाम की है। माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। माहे फैजान माहे ईमान, मोहब्बत है रमजान, मोहब्बत है रमजान। ये नूर नूर सहर बरकतों भरी इफ्तार, ये रहमतों में नहाए हुए दरो दीवार। ये नूर नूर सहर बरकतों भरी इफ्तार, ये रहमतों में नहाए हुए दरो दीवार। ये ज़ौक़ शौक़ से भरपूर नन्हे रोज़ेदार, ये रोशनी ये दमक सब्र के मकाम की है। माहे फैज़ान माहे ईमान, मोहब्बत है रमज़ान, मोहब्बत है रमज़ान। माहे फैज़ान माहे ईमान, मोहब्बत है रमज़ान, मोहब्बत है रमज़ान। सल्ले अला सय्यदिना मुहम्मदिन, सल्ले अला सय्यदिना मुहम्मदिन। ये भूख प्यास ये सख्ती तो एक सादत है, जो वक्त रोजे में गुजरे वही इबादत है। ये भूख प्यास ये सख्ती तो एक सादत है, जो वक्त रोजे में गुजरे वही इबादत है। ये मोमिनों का चलन जाहिदों की आदत है, नवीद खुल्द सुनाती हवा जो शाम की है। खुदा तलक ये रसाई जो खासो आम की है, खुदा तलक ये रसाई जो खासो आम की है, बशर पे कैसी नायत माहे सयाम की है। माहे फैज़ान माहे ईमान। రంజాన్ పండుగను పురస్కరించుకొని రంజాన్ మాసంలో
ప్రతి మానవుడికి జకాత్ అనేది వాజిబ్ అయినందువలన ఆ జకాతు అనేది 100కి 2.5 రూపాయి తీసి మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్లో రాసిన విధముగా ఈరోజు పేదలకి చెందాల్సిన ఆ జకాతు డబ్బుల్ని మా సొసైటీ వారు, మా మిత్రులు, మా దాతలు, అలాగే నా శ్రేయభిలాషులు అందరూ కలిసి మేమందరం కలిసి ఈ ముస్లిం మైనారిటీ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా జకాతు తీసిన ఆ పైకాన్ డబ్బులని వీళ్ళకి వసూలు రూపంలో ప్రతి పేదవాడు కూడా చక్కగా పండగ చేసుకొని ఉన్నవాడిలాగే చేసుకోవాలని, ఒక కుటుంబంలో ఒక 15 మంది ఉన్న వాళ్ళకి ఉంటే ఆ 15 మందికి సరిపోయే విధంగా రైసు, సేమియా, అలాగే నెయ్యి, ఏమేమైతే పండగ చేసుకునే వాళ్ళకి కావాలో అన్ని రకాల వస్తువులు ఒక శారీతో పాటు విత్ అలాగే ఉపవాసం ఉండి వస్తారు కాబట్టి లేడీసు వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్తో సహా అందించాలనే ఒక నియమం తీసుకొని మేము గత వారం నుంచి ఈ స్లమ్ ఏరియాల్లో తిరగటం జరిగింది. ఈ తిరగటం ఎందుకు తిరుగుతామంటే ఎవరు పేదవారు ఉన్నారు ఆ రోజు తీసుకొచ్చి తినేవారిని గుర్తించి మా సొసైటీ వారు గుర్తించి వీళ్ళకి ఇవ్వాలి అన్న తర్వాత మా సొసైటీ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి మా తరపున ఉన్న టోకన్స్ ఇచ్చి ఈరోజు వాళ్ళని పిలిపించి ఈ వస్తువులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ ప్రోగ్రాం చేసేదానికి కారణం ఏంటంటే ఇక ముందు కూడా ఉన్నవారు ఎవరన్నా సంపాదన బాగా సంపాదించుకునే వాళ్ళు మనం 100కి ఇంత అని జకాతు తీసి పేదవాళ్ళకి పంచాలనే ఒక నేపథ్యంతో ఈ మీడియా పిలిపించి మేము ఫోకస్ చేస్తున్నామండి, తెలియపరుస్తున్నాం అందరితోటి. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే రంజాన్ మాసమే కాకుండా ఇలాగా ఉండే స్లమ్ ఏరియాస్లో ఉన్న బాధపడుతూ తినలేక తిండి లేక అలాగే కూలి పని చేసుకుంటూ ఉన్న వాళ్ళని మేము ప్రతి నెలలో ఐడెంటిఫై చేస్తామండి. వాళ్ళు మా కాడికి రావడం జరుగుతూ ఉంటుంది. మాకు ఈ బాధలు ఉన్నాయండి, మాకు ఇది చేసి పెట్టండి అని వాళ్ళు చెప్పడం ద్వారా మేము రియాక్ట్ అయ్యి మా వాళ్ళు మొత్తం మా కమిటీ సభ్యులందరూ రియాక్ట్ అయిపోయి ఎమ్మెల్యే మేము ఏం చేస్తామంటే వాళ్ళకి ఏమేమి అవసరమో, బట్టలు అవసరమా, బియ్యం అవసరమా, తినుబండారాలు ఏం అవసరమా, ఇలాంటివన్నీ చూసుకొని ఎమ్మెల్యే పిలిపించి 1 వీక్లో ఇస్తూ ఉంటామండి ఈ ప్రోగ్రాం. అలాగే ఎవరన్నా క్యాన్సర్ వ్యాధితోటి బాధపడుతూ, షుగర్ వ్యాధితోటి బాధపడుతూ, థైరాయిడ్ తోటి బాధపడుతుంటే వాళ్ళకి 2 నెలలకు ఒకసారి మా సొసైటీ నుంచి ఫ్రీగా మందులు కూడా ఇస్తున్నామండి, ప్రతి 2 నెలలకు ఒకసారి. అలాగే ఎవరన్నా పేదవారు చనిపోతే దహన సంస్కారాలు చేసుకునేదానికి మా సొసైటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళకి దహన సంస్కారానికి ఈరోజు ఉన్నవాళ్ళు చేసుకోవాలంటే 13-14 వేలు ఇవ్వాల్సి వస్తుంది అక్కడ. ఇది బట్టకు కానీ వాళ్ళని స్నానం చేయించడం కానీ ఇటు అన్నిటికీ మా సొసైటీ ఏం చేసిందంటే ఆ డబ్బులు పేదవారు చనిపోతే మాకు వచ్చి తెలియపరచండి మా సొసైటీకి, ఆ డబ్బులు మొత్తం మా సొసైటీ ద్వారా మేము ఇస్తామని ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా మేము చేసి ఉన్నాం. ఎవరన్నా ఇక మీద ఉన్నా కూడా మా కాడికి రావాలని చెప్పి మేము కోరుతూ ఉంటాము. ఈ ప్రోగ్రాం చేసి అంటే మా ప్రవర్త గారు చెప్పింది ఒక చేతితోటి ఇచ్చింది మరొక చేతికి తెలియకూడదు అంటారు. ఈ విషయాన్ని మేము ఎందుకు తెలియపరుస్తున్నామంటే మాలో మానవుల్లో ఉన్న దాతలు మేలుకొని ఇదిగో ఇలాంటి ముస్లిం మైనారిటీ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఇలాంటి మంచి ప్రోగ్రాములు చేస్తున్నారు, వాళ్ళతోటి కలిసి మేము కూడా చేయాలనే వాళ్ళకు మనసులోకి వచ్చి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నామండి. నేను ఈ టీంలో చేరడం జరిగింది. ఇక్కడ చేరిన కొత్తలోనే నాకు మంచి అనుభవం కలిగింది. ఇక్కడ చేసే వాళ్ళందరూ కష్టపడి తన అని చూసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు తిరిగి కష్టపడి చేస్తున్నారు. వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇలా చేయడానికి ఎవరు ముందుకు రారు, అయినా వాళ్ళు అందరూ వచ్చి చేస్తున్నారు. ఇలా అందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఈరోజు తమ దొడ్డ మనసును మరోసారి చాటుకున్నారు. రంజాన్ మాసం సందర్భంగా నిరుపేదలకు, అర్హత ఉన్న నిరుపేదలకు గుర్తించి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు ఒక చీర, అదేవిధంగా ఉపవాసం ఉంటారు కాబట్టి వారికి ఈరోజు బిర్యానీ కూడా ఉచితంగా అందజేస్తూ వారి సేవా గుణాన్ని మరోసారి సమాజానికి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుడిగా నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ప్రత్యేకంగా ఈరోజు ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు సేవా కార్యక్రమంలో.
వాళ్ళ సొసైటీ సభ్యులతో పాటు వారికి తెలిసిన మిత్ర బృందాన్ని శ్రేయోభిలాషులను అడిగి జకాత్ మన అల్లా సూచించిన మార్గాన్ని అనుసరిస్తూ జకాత్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇలా నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికి మాత్రమే ప్రతి కాలనీకి వెళ్ళి స్వయంగా పరిశీలించి వారి బృందం అర్హులైన పేదలకు ముసలి వాళ్లకు నిజంగా ఈ దాతలు ఇచ్చిన నిత్యావసర వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ వాళ్ళకి కరెక్ట్గా అవసరమన్న వాళ్ళకి అందజేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈ ఎందుకు సహకరించిన అధ్యక్షుల వారికి ఇలా ఇతర కమిటీ సభ్యులు కూడా నేను పూర్తిగా అభినందిస్తూ వారికి నాకు అవసరమైన తోడ్పాటును అందిస్తానని, అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువుల్లో బియ్యంతో పాటు నూనె, నెయ్యి, కందిపప్పు, పంచదార వంటి మొత్తం 25 వస్తువులను, చీరను, అలాగే పలావ్ ప్యాకెట్లను ఈరోజు నిరుపేదలకైన ఈ ముస్లిం సోదరిమణులకు పెద్దలకు అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించి ఈ సంఘాన్ని గౌరవించి వారికి ముస్లిం సమాజం ఇతర పెద్దలు కూడా తోడ్పాటును అందించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వారికి సహకరిస్తారని ఈ వేదిక ద్వారా నేను వారిని కోరుకుంటున్నాను. మా సొసైటీ ద్వారా చాలామందికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. మేము కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, గౌరవనీయులకి, కమిటీ సభ్యులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఏ అవసరం వచ్చినా మా ఎమ్మెల్యే గారి ద్వారా, మా ఎంపీ గారి ద్వారా సహాయ సహకారాలు నిరుపేద ప్రజలకు ఏమైనా వాటి ఇష్యూ ఉన్నా కానీ, వాళ్ళకి డిపార్ట్మెంట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము సకాలం స్పందించి వారికి సకమైన న్యాయం చేకూరుస్తామని ఇందు మూలంగా ఈ ఒంగోలు పట్టణ ప్రజలకు తెలియపరుస్తున్నాను. నమస్తే.